వినయం అంటే చేతులు కట్టు కూర్చోవడం కాదు, అది మామూలుగానే ఉంటుంది. అది కాదు వినయం, పొరపాటు అర్థం చెప్పొద్దు. విశేషేణ నయం వినయం. విద్యుత్ వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ఎదురైన సమస్యలన్నీ నువ్వే ఎదుర్కోగలగాలి, అది వినయం. విశేషేణ నయం. నయం అంటే నడిపించడం. నయతి ఇది నాయక, నడిపించేవాడు కాబట్టి నాయకుడు అంటారు. లీడర్ అంటే అర్థం, నడిపిస్తాడు ఆయన. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. అవసరమైతే అమ్మ ఫోన్ చేసి అమ్మా బాగున్నావా అంటే చెప్పకూడదమ్మా, సమస్యలు చెప్పద్దు. బాగున్నావమ్మా, చాలా బాగున్నావమ్మా, చాలా బాగున్నావమ్మా, నువ్వు నాన్నగారు హాయిగా ఉండండి అమ్మా అని చెప్పాలి. లేదమ్మా స్టార్టింగ్ ట్రబుల్ అని మొదలెట్టకూడదు. ఇక్కడ అంటే డిపెండెన్స్. తల్లికి చెబుతున్నావు నీ సమస్యని, వాళ్ళ సమస్యలు వాళ్ళకి చాలవాండి. అమెరికాలో కాపరాలు చేస్తూ కూడా పని మనిషి రాకపోయేసరికి ఇంటి దగ్గరికి ఫోన్, ఇక్కడ రాకపోతే అక్కడికి ఫోన్. అది పెద్ద సమస్య అండి, మీరు ఎదుర్కోలేరండి దాన్ని. తల్లిదండ్రులకు చెప్పాలా? మన సమస్యలు ప్రాణం పోయినా పక్కవాడికి చెప్పొద్దు, పెద్దవాళ్ళకి చెప్పొద్దు, మనమే పరిష్కరించుకోవాలి. ధైర్యం అంటే అది వినయం.